ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పండు, రే పండు, వచ్చావా? అర్జెంటుగా ఎర్రనీళ్ళు తీసుకురా, వెళ్ళు. అలాగే, త్వరగా వెళ్ళు. ఎర్రనీళ్ళు ఎందుకండి? ఎందుకంటావంటే మన విహారీ లక్ష్మి కలిసి వచ్చారు. రేయ్ పండు, త్వరగా తీసుకురా. లక్ష్మి, పద వెళ్దాం. విహారీ గారు, నాకు చాలా భయంగా ఉంది. దయచేసి నా మాట వినండి. మన మధ్య ఉన్న బంధం గురించి ఎవరికీ ఏమీ తెలియనక్కర్లేదు. మీరు నిజం చెప్పకండి. లేదు కనకం, ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. దీనివల్ల నువ్వు అనుభవిస్తుంది చాలు. ఇంకా నిన్ను బాధ పెట్టలేను. నా బాధ సంగతి తర్వాత విహారీ గారు. నాకీ బాధలు కష్టాలు అలవాటైపోయాయి. ఇప్పుడు మీరు చెప్పే నిజం వల్ల మీరొక్కరే కాదు, మీ ఫ్యామిలీ మొత్తం బాధపడతారు. మీ కుటుంబం విడిపోతుంది విహారీ గారు. నా మాట వినండి విహారీ గారు. నేను మధ్యలో వచ్చాను, మధ్యలోనే వెళ్ళిపోతాను. లక్ష్మి, ఏ బంధాన్ని దేవుడు ఊరికే ముడిపెట్టడు. మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోతే మన బంధానికి అర్థమేంటి? నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకుంటే నన్ను వెతుక్కుంటూ వచ్చి ఎందుకు కాపాడావు? నీ వల్ల నిలిచిన ప్రాణాల్ని నువ్వు వదిలేసి వెళ్ళిపోతానంటే ఈ ప్రాణం నిలిచి ఉపయోగం ఏంటి? విహారీ గారు, ఇప్పుడు నేనేమీ మాట్లాడలేను. నన్ను వెళ్ళనివ్వండి. నువ్వింకేం మాట్లాడద్దు. నువ్వు నాతో రా. నువ్వు నా మాట విను, రా. ఇటు పండు. త్వరగా రా. ఆగండి, 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 ఆగండి. ఆగండి, ఆగండి. త్వరగా తీయవే. అవసరమైతే 2 దృష్టిలు తీయాలి. 1 విహారీ హాస్పిటల్ నుండి బయటకు వచ్చినందుకు, 2 లక్ష్మీ విహారీ కలిపి పోయిన 100 కోట్లలో 30 కోట్లు వెనక్కి తీసుకొచ్చినందుకు. తీ. ఏంటే 100 కోట్లు దొంగతనం చేసినందుకు ఇంట్లోంచి దాన్ని గెంటేస్తే మీరు దిష్టి తీసి మరీ దాన్ని లోపలికి ఎలా ఆహ్వానిస్తారు? నిన్ను మెడ పట్టుకుని బయట గెంటినా సిగ్గు శరం లేకుండా ఎలా మళ్ళీ ఈ గుమ్మం తొక్కడానికి వచ్చా? అత్తయ్య, ఆ 100 కోట్ల విషయంలో మీరు తనని అపార్థం చేసుకున్నారు. పోలీసులు కూడా ఈ విషయంలో తన తప్పు లేదని డిక్లేర్ చేసి హ్యాకర్ని అరెస్ట్ చేసి కేసు రాసి ఎఫ్ఐఆర్ కూడా చేశారు. వెళ్ళి ఎవరికైనా ఈ విషయంలో అనుమానం ఉంటే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాపీ చూసుకోండి. విషయం పక్కన పెట్టు బావా. హాస్పిటల్ నుంచి నువ్వు ఈ పరిస్థితుల్లో బయటికి వెళ్ళావు. ఆ 30 కోట్లు ట్రాన్స్ఫర్ అయిన వాడి అడ్రస్ తెలిసింది. హ్యాకర్ని కూడా పట్టుకున్నారని తెలిసి వెళ్ళాను. ఆ విషయం వెళ్లే ముందు ఎవరికైనా చెప్పి వెళ్ళాలి కదా విహారీ.
నీకోసం మేమంతా చాలా కంగారు పడ్డాం విహారీ. ఆ విషయంలో తప్పు నాదే. మీ అందరికీ సారీ చెప్తున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీ అందరికి కూడా నేను ఇంకో విషయం చెప్పాలి. వద్దు విహారీ గారు, నిజం చెప్పొద్దు. ఈ విషయాలన్నీ పక్కన పెట్టు. ఈ లక్ష్మిని ఎందుకు తీసుకొచ్చావు? తను ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఇంట్లోకి ఎందుకు రాకూడదు? తన తప్పు లేదని అంత క్లియర్గా నిరూపణ జరిగిన తర్వాత కూడా మీరు కావాలనే తన మీద కోపంతో ఇంట్లోకి రానివ్వట్లేదు. వదినా, తనకు మనకు తప్పించి వెనక్కి ఎవరున్నారు? అక్క, వదినేదో ఆవేశంలో లక్ష్మి తప్పు చేసిందని అందరూ అనటం వల్లే బయటికి పంపించేశారంతే. ఏంటొదినా మాట్లాడరేంటి? ఏంటొదినా మాట్లాడరేంటి? ఏం మాట్లాడుతుంది? ఈ శనిదాని గురించి నిజం తెలిసే కదా, అందుకే ఏం మాట్లాడడం లేదు. అత్తయ్య, దయచేసి మీరు లక్ష్మి గురించి అలా మాట్లాడకండి. అలా మాట్లాడే అర్హత మీకెవ్వరికీ లేదు. ఏంటి బావా, ఆ లక్ష్మిని తెగ వెనకేసుకుని వస్తున్నావు? వెనకేసుకునే వస్తాను. అది నా బాధ్యత కాబట్టి తన వెనక నేను ఖచ్చితంగా నిలబడతాను. విహారీ ప్రవర్తన చూస్తుంటే లక్ష్మి విషయం అందరికీ చెప్పాలనుకుంటున్నాడనిపిస్తోంది. ఇంటి పని వాళ్ళ వెనక నువ్వు నిలబడ్డమేంటి విహారీ? నీ స్థాయి, నీ స్తోమత మర్చిపోయావా? ఇక్కడ స్థాయి, స్తోమత అన్నీ మర్చిపోయింది నేనొక్కడే కాదు, మీరు కూడా మర్చిపోయారు. ఏంటి విహారీ, అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు? అవునత్తయ్య, ఇన్ని రోజులు అర్థం పర్థం లేకుండా ఆలోచించా. నేను రియలైజ్ అవ్వడానికి నాకిన్ని రోజులు పట్టింది. వీడు ఖచ్చితంగా లక్ష్మి గురించి అందరికీ నిజం చెప్పబోతున్నాడు. ఏం రియలైజ్ అయ్యావు? బాధ్యతని మీద వేసుకొని బంధాన్ని మర్చిపోతే అది ఎంత తప్పో తెలిసింది. బావేంటి కొత్తగా మాట్లాడుతున్నాడు? విహారీ, ఇదంతా కాదు. ముందా లక్ష్మిని బయటికి పంపించేసిరా. తను బయటికి వెళ్ళదు.